నమస్తే అమ్మ. మీ పేరు? శారద. ఏ ఊర్లో ఉంటారు? గౌరెల్లిలో. ఏం చేస్తుంటారు? కూలి పని. కూలి పని. ఓకే. మీకు సన్నబియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. ఎలా ఉన్నాయి అవి? బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. తింటున్నారా లేదా? తింటున్నాం. అమ్ముకుంటలేదుగా. ఓకే. అంటే ముందు కొనే వాళ్ళ సన్నబియ్యమా? అంటే అప్పుడు మా పొలం అవి కొనుక్కునే తినేది. ఇప్పుడు సన్న బియ్యం వచ్చినట్టు తింటున్నాం. అప్పుడు దొడ్డు బియ్యం తినకపోయేది. అవి అప్పుడు అమ్ముకునేవాళ్ళు. ఎలా అనిపిస్తుంది? బియ్యం పైసలు మిగులుతున్నాయి కదా. ఫ్రీ కరెంట్ వస్తుందా? 200 యూనిట్ల వరకు వస్తుంది. ముందు ఎంత కరెంట్ బిల్లు కట్టుండే మీరు? కడుతుండేది నెలకు 250, 300 కడుతుండేది. ఇప్పుడు ఏం కట్టట్లేదా? ఫ్రీ అయిపోయింది. ఓకే. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, వెళ్తున్నారా మీరు? వెళ్తా అప్పుడప్పుడైనా. డ్యూటీకి వెళ్ళేది ఇప్పుడు డైలీ వెళ్తారా? అయితే ఎంత ఛార్జెస్ మిగులుతుందని చెప్పుకోవచ్చు నెలకి? ఇంకా అంటే 1500 దాకా పోతుంది మేడం. ఇక అవి మిగులుతాయి. ఎలా అనిపిస్తుంది? బియ్యం పైసలు, కరెంట్ బిల్లు, ఛార్జెస్ అంతా మిగులుతుంది కదా. మంచిగా అనిపిస్తుంది. ఇందులో మీకు శాంక్షన్ అయిందా? అయ్యింది. ఓకే. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి? మంచిగానే ఫీల్ అవుతుంది. మంచిగా ఉంది. మంచిగా ఉన్నారా? ఇదే మేడం. ఇదే ఇల్లా? ఓకే. అప్పుడే కట్టేశాను మొత్తం. ఓకే. మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందమ్మా? మంచిగా ఉంది. మంచిగా ఉంది. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే కావాలా మీకు? కావాలి. ఎందుకు? మంచిగానే చేస్తున్నా మేడం. మంచి పనులే చేస్తున్నా కదా, అందుకే కావాలి. ఓకే. ఇవ్వకుంటే అంటే మంచి చేస్తేనే కావాలంటాం కదా మేడం. మంచి చేయకుంటే వద్దు అనుకుంటాం. మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఎలా ఉంది? మాకు అప్పుడు ఏం రాలే మేడం. ఏం రాలే. ముందు ప్రభుత్వంలో కూడా ఇల్లు రాలేదు. ఎప్పుడు రాలే. ఫస్ట్ టైం ఇప్పుడే రావడం. Subscribe us and press the bell icon for more interesting updates.